దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. నా తను నా ప్రాణం నీకై ఎపిసోడ్ నెంబర్ 217. మరుసటి రోజు మైథిలి, కళ్యాణ్ కారులో వస్తుంటారు. మోహన్ వాళ్ళ బాబు కోసం తీసుకున్న షాపింగ్ కవర్ల నుంచి బట్టలు తీసి చూస్తూ, బాబు బట్టలు చాలా బాగున్నాయి కదా కళ్యాణ్ అని అంటుంది. నీ సెలక్షన్ కదా, ఎందుకు బాగుండదు? ఒకసారి మోహన్కి ఫోన్ చేసి మనం వాళ్ళింటికి వస్తున్నామని చెప్పు, లేదంటే మోహన్ మళ్ళీ ఎటైనా వెళ్ళొచ్చు అంటాడు కళ్యాణ్. సరే అని చెప్పి మైథిలి మోహన్కి కాల్ చేస్తుంటుంది. బాబుతో రూమ్లో ఆడుకుంటూ సోఫాలో కూర్చున్న మోహన్ మైథిలి కాల్ చూసి లిఫ్ట్ చేసి, చెప్పు మైథిలి అంటాడు. మేము మీ ఇంటికి వస్తున్నాం మోహన్, మీ బాబుని చూడాలనిపించి వస్తున్నాము, నువ్వెక్కడ ఉన్నావు అని అడుగుతుంది. ఇంట్లోనే ఉన్నాను మైథిలి, రండి మీకోసం వెయిట్ చేస్తుంటాను అంటాడు మోహన్. సరే మోహన్, కాసేపట్లో వచ్చేస్తాము అని చెప్పి మైథిలి ఫోన్ పెట్టేస్తుంది. నిన్ను చూడటానికి గెస్ట్లు వస్తున్నారు నాన్న అని ఆ ఊ అంటూ ముచ్చట్లు చెప్తున్న కొడుక్కి ముద్దుగా చెప్తుంటాడు. అదే సమయంలో కింద శ్రేయ వాళ్ళ అమ్మ మలికతో ఫోన్లో మాట్లాడుతూ వాళ్ళ అమ్మ మాటలు మైండ్లోకి ఎక్కించుకుంటూ ఉంటుంది. చూడు, వాళ్ళ అతి తెలివి తేటలు నీకు అర్థం కావడం లేదు. పైకి మంచివాళ్ళుగా అనుకోవడానికి పేరుకి మీ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టి నిన్ను మాత్రం ఇంకా పని మనిషిగానే సేవలు చేయించుకుంటున్నారు అని కూతురికి నూరిపోస్తుంటే, అదేమీ లేదమ్మా, అంతకు ముందులా నేను ఇంట్లో పనులేమీ చేయడం లేదు. మోహన్ పైకి నన్ను రెచ్చగొట్టడం కోసం అలా అంటున్నాడు, కానీ నిజానికి ఆ పని చేయి ఈ పని చేయని మోహన్ కూడా నాకేమీ చెప్పడం లేదే అంటుంది శ్రేయ. అని నువ్వు అనుకుంటున్నావు తప్ప నీకక్కడ ఫ్రీడమ్ లేదు. నిన్ను అమాయకురాల్ని చేసి జీతం ఇవ్వని పని మనుషులా నిన్ను వాడుకుంటున్నారు తిక్కల్దానా. అసలు ఆ ఇంట్లో వాళ్ళందరికీ సేవలు చేసే కర్మ నీకేం పట్టింది? అసలు నువ్వు ఏ స్టేటస్లో పెరిగావో మోహన్కి తెలుసు కదా, అయినా కూడా నిన్ను అలా ఎలా పని మనిషిని చేస్తున్నాడు? చూడు, నేను చెప్పేది బాగా ఆలోచించు. పైకి ఆ ఇంట్లో ఒక పని మనిషిని పెట్టారు, కానీ తెలివిగా పనులన్నీ నీతోనే చేయిస్తారు. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది అని కూతురికి ఎక్కిస్తుంటే శ్రేయాకి ఆ మాటలు చక్కగా ఎక్కుతుంటాయి. కాసేపటికి ఫోన్ పెట్టేసి బయటకు వచ్చేసరికి మోహన్ వాళ్ళ నాన్నగారు పేపర్ చదువుతూ శ్రేయ అక్కడికి రావడం చూసి, అమ్మ శ్రేయ, ఒక గ్లాస్ మంచినీళ్ళు తెచ్చివమ్మా అని చెప్తాడు. రామకృష్ణ గారు అలా అడగగానే తనకు తన తల్లి చెప్పిన మాటలు గుర్తొస్తూ వారి మీద కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. అదే సమయంలో పైనుంచి మోహన్, బయటినుంచి కళ్యాణ్, మైథిలి వస్తుంటారు. అసలు నేనెందుకు మీకు మంచినీళ్ళు తెచ్చి ఇవ్వాలండి? ఇన్ని రోజులుగా పని మనిషిగా చేస్తుంది సరిపోలేదా? నన్నెందుకు మంచినీళ్ళు అడుగుతున్నారు అంటూ రామకృష్ణ గారి మీద కోపంగా ఫైర్ అవుతుంటుంది. శ్రేయ మాటలు ఆశ్చర్యంగా వింటూ ముగ్గురు అక్కడికి చేరుకుంటారు. వారందరూ రావటం శ్రేయ చూసి కోపంగా మొహం తిప్పుకుంటుంది. శ్రేయ మాటలకు మోహన్ తండ్రి రామకృష్ణ గారు ఆశ్చర్యపోతూ చేతిలో ఉన్న పేపర్ పక్కకు పెట్టి లేచి, ఇప్పుడు నేను ఏమన్నానని నువ్వు ఇంత సీరియస్ అవుతున్నావమ్మా అని అడుగుతాడు. సీరియస్ కాకుండా ఎలా ఉంటానండి? ఆల్రెడీ ఇంట్లో పని మనిషి ఉండగా కూడా నన్నెందుకు మంచినీళ్ళు తెమ్మని అడుగుతున్నారు అంటూ కోపడుతుంది. శ్రేయ ప్రవర్తనకి కళ్యాణ్, మైథిలి, రామకృష్ణ, శకుంతల గారు ఆశ్చర్యపోతుంటే మోహన్ కోపం తెచ్చుకుంటూ, శ్రేయ, ఏమైంది నీకు? పెద్దవారని గౌరవం లేకుండా మా నాన్నతో అలా మాట్లాడుతున్నావేంటి అంటూ సీరియస్ అవుతాడు. పెద్దవారంటూ గౌరవం ఇచ్చుకుంటూ కూర్చుంటే నేను మీకు అమాయకురాలాగా కనిపిస్తున్నాను, అందుకే మీరందరూ నాతో ఇష్టం వచ్చినట్టుగా ఆడుకుంటున్నారు అంటుంది శ్రేయ. శ్రేయ మాటలకు మోహన్ పిడికిలి బిగిస్తుంటే మైథిలి తన్ని చూస్తూ, ఎందుకు శ్రేయ అలా మాట్లాడతావు? అంకుల్ అడిగింది మంచినీళ్ళే కదా, పెద్దవాళ్ళు మంచినీళ్ళు అడిగినప్పుడు తెచ్చిస్తే అయిపోయే కాడికి ఇంత చిన్న విషయం దగ్గర వాదన పెట్టుకోవడం ఎందుకు అంటుంది. కావాలని నేను వాదన పెట్టుకోవడం లేదు, పేరుకు మాత్రమే ఇంట్లో వేరే పని మనిషిని పెట్టి
నన్ను పని మనిషి కన్నా హీనంగా చూస్తుంటే తట్టుకోలేక ఎదురు తిరుగుతున్నాను అంటుంది. నీ ఆలోచనలో తప్పు ఉండొచ్చు శ్రేయ అంటుంది మైథిలి. తప్పప్పులు చెప్పడానికి ఇక్కడ ఉన్నవాళ్ళు సరిపోలేదని మళ్ళీ నువ్వు దిగి వచ్చావా? ఇక్కడ వీళ్ళతో నీతులు చెప్పించుకుంటున్నది నాకు చాలు. నువ్వేమి నాకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అంటుంది మైథిలిని కోపంగా చూస్తూ. శకుంతల గారు కూడా కోపం తెచ్చుకుంటూ, శ్రేయ, ఏం మాట్లాడుతున్నావో మతి ఉండి మాట్లాడుతున్నావా? ఆయనకి ఒక్క గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వడానికి ఇంత రాదంతా అవసరమా? నువ్వు ఇలా ప్రవర్తించడం నీకు తప్పుగా అనిపించడం లేదా అని అడుగుతుంది. ఎందుకు అనిపిస్తుంది? ఇవాళ మంచినీళ్ళు అడిగారు, రేపు బట్టలు ఉతకమని అంటారు. ఇంకా ఇంకా పనులు చెప్తూనే ఉంటారు. మీరు చెప్పిన పనులను చేయటానికి నేనేమి మీ బానిసని కాదు అంటుంది. బానిసవి కాదు, కానీ ఈ ఇంట్లో పని మనిషివి అంటాడు మోహన్ కోపం తెచ్చుకుంటూ. ఆ మాటకి అందరూ మోహన్ వైపు చూస్తుంటారు. ఈ ఇంట్లో ఆయాగా పని మనిషిగా చేస్తావని ఒప్పుకొని నువ్వు ఈ ఇంట్లోకి వచ్చావు కదా, ఇప్పుడేంటి మా నాన్నగారు మంచినీళ్ళు అడిగినందుకు నువ్వేదో పట్టపురానిలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతాడు మోహన్. నేను రాణిని కాకపోవచ్చేమో కానీ అంతకంటే ఎక్కువ రాజసంగా పెరిగాను. అయినా కూడా అవన్నీ మర్చిపోయి నా కొడుకు కోసం అన్నీ భరిస్తూ ఉంటే పని మనిషి ఉన్నాక కూడా నన్ను ఇంకా పని మనిషిగా పనులు చెప్పడంలో మీ అర్థమేంటి అని అడుగుతుంది. పని మనిషికి పనులు చెప్పకుండా ఇంకేం చెప్తారు అని అడుగుతాడు మోహన్. నువ్వాగు మోహన్, ఎందుకు తనలో ఇంకా ఆవేశాన్ని పెంచుతావు అంటుంది శకుంతల. ఆహా, చేసేవని చేయించుకుంటూ పైకి నా ముందు నాకు సపోర్ట్ చేస్తూ మంచివారిలా భలే నటిస్తున్నారులే. మీరు మోహన్కి చెప్పడం కాదు, నాకు పనులు చెప్పొద్దని మీ మొగుడికి చెప్పుకోండి అంటుంది శ్రేయ. తన మాటలు మోహన్లో కోపాన్ని తారాస్థాయికి తీసుకెళ్తుంటాయి. తన వాదన చూసి మైథిలి కళ్యాణ్ కంగారు పడుతుంటే ఇక శకుంతల గారు కూడా శ్రేయ ప్రవర్తనని తట్టుకోలేక మర్యాదగా మాట్లాడడం నేర్చుకో శ్రేయ అంటుంది. ఏంటండి బెదిరిస్తున్నారు? అసలు నాకు అర్థం కాడలేదు. మీరిద్దరూ ముసలోలే కదా, ఉండేదేదో ఎప్పటిలా ఆ పల్లెటూరులో ఉండకుండా ఇక్కడికి వచ్చి ఉంటూ నన్నెందుకు చంపుతున్నారు అని అడుగుతుంది కోపంగా. శ్రేయ మాటలకు రామకృష్ణ శకుంతల గారు షాక్ అవుతుంటారు. తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వకుండా లెక్కలేనట్టుగా మాట్లాడుతున్న శ్రేయ మాటలకి మోహన్ కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక చెల్లున తన చెంప పగలకొడతాడు. అప్పటికి కానీ శ్రేయ నోటికి తాళం పడలేదు. తనని చేసుకునే వరకు వచ్చేసరికి శకుంతల రామకృష్ణ గారితో పాటు మైథిలి కూడా కంగారు పడుతుంటుంది. మోహన్ కొడతాడని ఊహించని శ్రేయ నిర్ఘంతపోతూ మండుతున్న చెంప మీద చేయి పెట్టుకుని మోహన్ని కోపంగా చూస్తూ, నన్నే కొడతావా అని అడుగుతుంది. కొట్టడం కాదు, నా తల్లిదండ్రుల గురించి అమర్యాదగా మాట్లాడితే పీక పిసికి చంపేస్తాను అంటాడు. మోహన్ కొట్టాడని శ్రేయ భరించలేక కోపంగా చూస్తుంటుంది. నా తల్లిదండ్రులు నిందించి మాట్లాడడానికి అసలు ఎవతివే నువ్వు అని ఆవేశపడతాడు మోహన్. అలాగే మాట్లాడాలి అన్నట్టుగా కళ్యాణ్ ఉంటే తను ఆవేశపడుతుందని నువ్వు అలా ఆవేశపడతావేంటి మోహన్ అంటూ మైథిలి మోహన్కి సర్ది చెప్పాలని చూస్తుంటుంది. నువ్వాగు మైథిలి, మోహన్ మాట్లాడిన దాంట్లో తప్పు లేదు. రామకృష్ణ శకుంతల గారితో అలా మాట్లాడడానికి అసలు తనకేం హక్కుంది అంటాడు కళ్యాణ్. కోపంలో ఉన్న శ్రేయ కళ్యాణ్ మాటలకి ఇంకా కోపం తెచ్చుకుంటూ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటుంది. అయ్యో కళ్యాణ్, నువ్వు కూడా అలా మాట్లాడతావేంటి అని అడుగుతుంది మైథిలి. ఇలా మాట్లాడక ఎలా మాట్లాడమంటావు మైథిలి? బాబు కోసం కాలా వేళ పడుతుందని మోహన్ తన్ని ఇంట్లోకి రానిచ్చి బాబుని చూసుకోవడానికి అవకాశం ఇస్తే పెద్ద చిన్న లేకుండా అమర్యాదగా మాట్లాడడం తన తప్పు కాదా అంటాడు కళ్యాణ్. ప్లీజ్ కళ్యాణ్, వాళ్ళు చూసుకుంటారు, నువ్వేమీ మాట్లాడుకో అంటుంది మైథిలి ఇంకా వాదన పెద్దదవుతుందని భయంతో. ఆహా, ఎంత మంచిదానిలాగా నటిస్తున్నావు మైథిలి. అసలు నా జీవితం ఇలా కావటానికి నువ్వు కాదా కారణం అంటుంది శ్రేయ. శ్రేయ మాటలకు మైథిలి ఆశ్చర్యంగా చూస్తుంటే మోహన్ కళ్యాణ్ తన్ని ఇంకా కోపంగా చూస్తుంటారు. నేనివాళ పని మనిషి స్థితికి వచ్చి ఇలా మాటలు పడుతున్నానంటే దానికి ముమ్మాటికి నువ్వే కారణం మైథిలి
అంటుంది శ్రేయ. శ్రేయ అలా ఆవేశంగా మాట్లాడుతుంటే మైథిలి ఎదురు ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. నువ్వు మోహన్ స్నేహితురాలివి కాబట్టే కదా మోహన్ నీ లైఫ్ని సేవ్ చేయాలనే ఉద్దేశంతో నా లైఫ్తో ఆడుకొని నా జీవితాన్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది. అంటే ఫైనల్గా నా జీవితం ఇలా నాశనం కావడానికి ముమ్మాటికి నువ్వే కారణం అంటూ మైథిలిని నిందిస్తుంది. తన మాటలకి కళ్యాణ్ భరించలేనంతగా కోపంగా చూస్తుంటే, తప్పులని నువ్వు చేస్తూ వచ్చి మైథిలిని అంటావేంటి శ్రేయ అంటూ మోహన్ ఆవేశపడతాడు. నేను తప్పు చేస్తే మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా మోహన్. నీ స్నేహితురాలి కోసం నువ్వు తప్పు చేస్తూ నా జీవితాన్ని నాశనం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చావు. దీనిని తప్పు అనరా అంటుంది శ్రేయ. తప్పే అంటారు, కానీ నువ్వు ఏ రూట్లో అయితే వెళ్ళి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయాలనుకున్నావో నేను అదే రూట్లో వచ్చి నీకు తగిన బుద్ధి చెప్పాలనుకున్నాను. అలా చేసినా కూడా నీకు ఇంకా బుద్ధి రాకపోవడం చూస్తుంటే అసలు నువ్వు మనిషివే కాదనిపిస్తుంది అంటాడు మోహన్. అందుకే కదా ఈ ఇంట్లో నన్ను మనిషిలాగా చూడటం మానేశారు అంటుంది. ఇక నీ వాదన ఆపుతావా, లేదంటే ఇంకొక చెంప కూడా పగలకొట్టమంటావా అంటూ మోహన్ మళ్ళీ చేయెత్తుతాడు. ఆగు మోహన్, కొడితే గొడవలకి పరిష్కారం కాదు అంటూ మైథిలి వారిద్దరి మధ్యకు వస్తుంది. కళ్యాణ్ కూడా తన మీద కోపం తెచ్చుకుంటూ, చూడు శ్రేయ, ఇప్పటికే చాలా ఎక్కువ చేశావు. జీవితాంతం నీ బాబు నీ పెంపకంలో పెరగాలంటే నీ బుద్ధి మార్చుకుంటే మంచిది. లేదంటే ఈ ఇంట్లో నిజంగానే నువ్వు పర్మనెంట్ పని మనిషిగా ఉండిపోతావు అంటాడు. కళ్యాణ్ మాటలకి శ్రేయ ఇంకా కోపంగా చూస్తుంటే, కళ్యాణ్ చేతిలో బాబు కోసం షాపింగ్ చేసిన కవరుంటే అది అక్కడ ఉన్న సోఫా మీద పెట్టి, ఇక వాళ్ళు ఏమైనా చేసుకుని మైథిలి, మనం వెళ్దాంరా అంటూ కళ్యాణ్ మైథిలి చేపట్టుకొని అక్కడి నుంచి తీసుకుని వెళ్తుంటాడు. బాబుని చూద్దామని వచ్చిన వాళ్ళు అలా వెళ్ళిపోవడం చూసి మోహన్ బాధపడుతూ ఆ బాధలోనే శ్రేయ మీద కోపం తెచ్చుకుంటూ, ఛీ, నువ్వు అసలు మనిషివే కాదు, నిన్ను ఇంట్లోకి తెచ్చి పెట్టుకున్నాను చూడు, నన్ను నేను అనుకోవాలి అని తిట్టి పైకి వెళ్ళిపోతాడు. అనవసరంగా తన వల్ల గొడవ అయిందనే భావంతో ఉన్న రామకృష్ణ గారు ఏమీ మాట్లాడలేకపోతుంటే శకుంతల గారు తనని కోపంగా చూస్తూ, మీరు రండి అంటూ భర్త చేపట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఛ, అందరూ నన్ను ఒక లేడీ విలన్లా చూస్తున్నారు. చివరికి మోహన్ చేత చెంపదెబ్బ తినే పరిస్థితి కూడా వచ్చింది. అంతా నా కర్మ అని తల కొట్టుకుంటూ శ్రేయ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. కోపంగా రూమ్లోకి వచ్చిన మోహన్ కూడా చిరాకు పడుతూ, ఛ, ఇంట్లో మనశ్శాంతి లేకుండా పోతుంది అని కోపంగా అనుకొని ఉయ్యాల్లో కేరింతలు కొడుతున్న బాబుని చూసి ఆ కోపాన్ని అణుచుకునే ప్రయత్నం చేస్తుంటాడు. మరొక రూమ్లో జరిగిన పరిస్థితికి శకుంతల రామకృష్ణ గారు కూడా కూర్చొని బాధపడుతుంటారు. ఇంటికి చేరుకున్న కళ్యాణ్ కూడా చిరాకు పడుతూ, మనం అనవసరంగా వాళ్ళింటికి వెళ్ళావేమో ఎనిమి అంటాడు. మనం వెళ్ళినా వెళ్ళకపోయినా అక్కడ గొడవ అయితే జరిగేది కళ్యాణ్. కాకపోతే మనం వెళ్ళడం వల్ల ఇంకొక 4 మాటలు పడాల్సి వచ్చింది. అయినా శ్రేయ ఆవేశంలో అన్నా తన అన్న మాటలో కూడా నిజం ఉంది. ఇదంతా నా వల్లే కదా అనిపిస్తుంది అంటూ బాధపడుతుంది. అలా ఎందుకు అనుకోవాలి? తన బుద్ధి తగ్గట్టే తన జాతకం ఏడ్చింది. అయినా కూడా తనలో మార్పు వస్తుందేమో, శ్రేయలో మార్పు వస్తే మోహన్ తన్ని బాగా చూసుకుంటాడని హోప్స్ మీద ఉన్నాను. కానీ తనలో మార్పు వచ్చేలా కనిపించడం లేదు ఎనిమి. మన వల్ల శ్రేయ లైఫ్ నాశనం కావడం కాదు, మోహన్ లైఫ్ నాశనం అయిందనుకోవాలి. ఈ శ్రేయ అనేది లేకపోతే మోహన్ లైఫ్ మరోలా ఉండేది కదా అంటాడు కళ్యాణ్ బాధపడుతూ. ఇక శ్రేయలో మార్పు రాదా కళ్యాణ్? మోహన్ శ్రేయ ఒక్కటి కాలేరా అని అడుగుతుంది మైథిలి బాధపడుతూ. మైథిలి మాటలు వింటూ కళ్యాణ్ కూడా ఆందోళనలో ఉండిపోతాడు. సాయంత్రానికి మోహన్ కిందికి దిగి వస్తుంటే శ్రేయ ఏవో స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ సోఫాలో కూర్చొని కనిపిస్తుంటుంది. శ్రేయ మోహన్ చూసి తనని కొట్టం గుర్తు తెచ్చుకొని కోపం తెచ్చుకుంటూ, నన్నే కొట్టావు కదా మోహన్ అని మనసులో అనుకుంటుంది. మోహన్ కూడా తనని కోపంగా చూస్తూనే కిందికి దిగి వస్తాడు. మా అమ్మ ఎవ్వరికీ భయపడొద్దు అంది. భయపడుతుంటే భయపెట్టిస్తారని చెప్పింది. సో
నేను టీవీగా ధైర్యంగా ఉండాలి అని అనుకొని మోహన్ ముందు కాలు మీద కాలు వేసుకుని మరీ స్నాక్స్ తింటూ టీవీ చూస్తుంటుంది. అసలే కోపంగా ఉన్న మోహన్ తన ప్రవర్తన చూసి ఇంకా కోపంతో మండిపోతూ చూస్తుంటాడు. అదే సమయంలో పైనుంచి రామకృష్ణ, శకుంతల గారు లగేజ్ తీసుకుని కిందికొస్తారు. వాళ్ళ చేతిలో లగేజ్ చూసి, "లగేజ్‌తో ఎక్కడికి బయలుదేరారమ్మా?" అని అడుగుతాడు మోహన్. లగేజ్‌తో వచ్చిన వారిని చూస్తూ శ్రేయ కాలు మీద ఉన్న కాలు తీసి, చేతిలో ఉన్న స్నాక్స్ పక్కకు పెట్టి సోఫాలోంచి లేచి వాళ్ళని చూస్తుంటుంది. "మేము మన ఊరు వెళ్తున్నాంరా" అంటుంది శకుంతల గారు. "మీరు ఊరికి వెళ్ళడం ఏంటి?" అని అడుగుతాడు మోహన్ ఆశ్చర్యపోతూ. "ఇక్కడ ఉండి చేసేదేముందిరా? అందుకే మీ నాన్న నేను వెళ్ళాలనుకుంటున్నాము" అంటుంది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ పరిణామంతో మోహన్, శ్రేయల స్టోరీ ఎలాంటి టర్న్ తిరగబోతుంది? తెలుసుకోవాలి అంటే అద్భుతమైన కథనంతో ఆసక్తికరంగా సాగిపోయే కథా వీడియోస్ని మిస్ కాకుండా చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని ఛానల్ షేర్ చేస్తూ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లీజనింగ్.